హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. ఈరోజు తోటలో అయితే కొంచెం హార్వెస్ట్ ఉందండి, హార్వెస్ట్ చేసుకుందాము. మరి వంకాయలు అయితే ఎంత పెద్ద సైజు వచ్చినాయో నేనే షాక్ అయిపోయినానండి వాటిని చూసి. మరి చాలా పెద్దగా వచ్చినాయి. మరి ఎందుకనేది నాకు తెలియదు, మరి ఆ విత్తనం అలా ఉందా ఏందా నాకు తెలియదు. మరి వాటితో పాటు కొన్ని సీడ్స్ కూడా నేను మరి సీడ్స్కి వదిలేసినాను. కొన్ని నేను ఏమేమి వదిలేసినాను సీడ్స్కి నెక్స్ట్ గివ్ అవే కోసము అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. టొమాటోస్ ఉన్నాయండి, ఇదిగోండి. మనకు ఎంతో మంచి సైజు టొమాటోస్ మంచిగా వస్తున్నాయండి. రెగ్యులర్గా మనము హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాం. కొంచెం మనం ఇలా దూరంగా ఉన్నాయి కూడా మనము తెంపేసుకోవచ్చు అండి. ఇదిగోండి, బరువుకు అన్నీ కూడా వంగిపోతున్నాయండి కిందకి. ఇట్లా నేను ఎంత సపోర్ట్ ఇట్లా ఇవన్నీ పెడుతున్నాను కానీ అసలు ఉండట్లేవు, ఇవేవి కూడా కింద పడిపోతున్నాయి బరువుకి. ఇదిగోండి మంచి సైజ్ టమాటోస్. ఇదిగోండి అన్నీ కూడా బరువుకి ఇలా పడిపోతున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది అండి హార్వెస్ట్ చేస్తుంటే. హ్యాపీనెస్ ఉంటుంది హార్వెస్ట్లో. ఇక్కడ చూడండి ఎన్ని టమాటోస్. మనకు సరిపడా వస్తున్నాయండి బాగా. మనము టమాటో ప్లాంట్స్కి కాల్షియం ఎక్కువ ఇవ్వాలండి. కాల్షియం ఎక్కువ ఇస్తే చక్కగా వచ్చేసాయి టమాటోస్. మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసుకున్నాం కదా, కాల్షియం అనేది మనం ఎక్కువ ఇవ్వాలి టమాటోస్కి. ఇక్కడ కొన్ని చెర్రీ టమాటోస్ ఉన్నాయండి. నేను ఒక్కటే ప్లాంట్ వేసినాను ఈసారి. లాస్ట్ టైం అంతా ఎక్కువ చెర్రీ టమాటోసే పెట్టినాం కదా, ఈసారి ఒక్కటే మొక్క పెట్టినాను. అది కూడా కొంచెం ఇట్లా ఎండిపోయినట్టే అయింది. ఇదిగోండి చెర్రీ టమాటోస్. ఇది బ్రింజాల్ మొక్క అండి. నేను ఈ గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను. ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ కూడా కిచెన్ వేస్టేజ్తోని నేను ఫిల్ చేసినాను, మీకు చూపించినాను ప్రీవియస్ వీడియోస్లో కూడా. చూడండి ఇదిగో వంకాయ ఎంత మంచి సైజ్ వచ్చిందో, అసలు చెయ్యి నిండా ఉందండి. అసలు నిజంగా నేను వీటిని చూసి షాక్ అయిపోయినాను, ఇంత పెద్దగా వస్తున్నాయి ఏంది అనేసి అని. చాలా ఇదిగోండి మరి మీరు చూడొచ్చు, నా చెయ్యి నిండిపోయిందండి వంకాయ మొత్తం కూడా. మరి ఫ్రెష్గా కూడా ఉంది, ఏమీ ముద్రలేదు, ఫ్రెష్గానే ఉంది. బాగా వచ్చినాయండి. ఇక్కడ ఇంకో బ్రింజాల్ ఉందండి, చూడండి ఇది కూడా ఎంత సైజు వచ్చేసింది. అసలు ఇవి పచ్చడి వంకాయలేమో అంటున్నారు కానీ కాదండి, ఇవి నార్మల్ బ్రింజాలే. చూడండి ఇదిగోండి ఇది నార్మల్ బ్రింజాలే. ఎంత పెద్ద సైజు ఉందో చూడండి మీరు. ఇంకా ఇగో అరిచేయి నిండిపోయింది. ఇదిగోండి ఈ మొక్కకి ఇది రెండో కాపు అనమాట. రెండో కాపుకి వచ్చే వరకల్లా సైజు నార్మల్ సైజు వస్తున్నాయి. ఫస్ట్ కాపు మరి అంత పెద్దగా మరి బలమంతా తీసుకొని ఆ సైజు వచ్చినట్టున్నాయి. సెకండ్ టైంకి ఇలా వచ్చినాయి.
ఇవి బాపట్ల వంకాయలండి. ఇలా డబుల్ కలర్ ఉంటాయి, మీకు తెలుసు కదా, ఇవి పర్పుల్ అండ్ గ్రీన్ మిక్స్ అయ్యి ఉంటాయి. గ్రీన్ బ్రింజాల్స్ అండి ఇవి కంప్లీట్గా గ్రీన్ ఉంటాయి. ఇదిగోండి, ఇవి కనబడవు, వెతుక్కోవాలి వీటిని. ఇదిగోండి ఇక్కడ ఈ సీడ్స్ కూడా నేను మీకు పంపించినానండి. రెగ్యులర్ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయండి తోటలో. మందారాలు చూడండి ఎంత మంచి కలరు. ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయండి ఫ్లవర్స్. దీంట్లో నిండుగా ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ పొడుగు బ్రింజాల్స్ అయిపోయినాయండి, ఇంకా రావట్లేదు. కానీ చాలా బాగా వచ్చినాయి, ఈ మొక్కకి చాలా వచ్చినాయండి అసలు. కాకరకాయలండి, మరి మొదటంతా చాలా చిన్న చిన్నగా వచ్చినాయి. ఇప్పుడు ఈసారి కొంచెం సైజు మంచిగా వచ్చినాయండి. ఇదిగోండి, ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేస్తానండి నేను. ఎందుకంటే మనం ఇవి హార్వెస్ట్ చేసుకుంటే మిగతా వాటికి బలం వస్తుంది. ఇదిగోండి ఇంకా చాలా పిందెలు ఎక్కువనే ఉన్నాయి. మంచిగా పాలినేషన్ అవుతున్నాయి, మంచిగా వస్తున్నాయి. ఇక్కడ ఒకటి అంజీర్ ఉందండి. ఇదిగోండి ఎంత పెద్ద సైజ్ వస్తుందో చూడండి. ఎప్పుడు ఫ్రూట్ ఉండే ఉంటుందండి. ఎప్పుడు హార్వెస్ట్లో అయినా మేము మిగతా అప్పుడు కూడా వీడియోస్ చేయనప్పుడు కూడా మరి మేము తెంపుకుంటూనే ఉంటాం. చూడండి ఈరోజు పంకిన్ స్పెషల్ అండి. మరి గుమ్మడికాయ ఫస్ట్ టైం వచ్చింది. మరి ఇంత సైజ్ అయితే అయ్యింది. ఇది ఒకటి నేను దాంట్లో గ్రో బ్యాగ్లో పెట్టినాను. కంటైనర్ చూసాను, గ్రో బ్యాగ్లో నేను ఇక్కడ పెట్టుకున్నాను. దాంట్లో నుండి ఇలా వచ్చింది. అసలు కింద కొదిలేడుది ఉండే, ఎందుకంటే ఇవి బరువుగా ఉంటాయి కదా. కానీ నేను పైకి బాకిచ్చినాను. మొత్తం ఇలా చూడండి, ఇదిగో ఇంత ఇలా ఉండాలి ఇది పందిరి. ఇట్లా అయిపోయింది వెయిట్కి. హార్వెస్ట్ చేసుకుందామండి. నేతి బీరకాయ అండి. ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయండి నేతి బీరకాయలు కూడా. ఇదిగోండి, క్లవ్ బీన్స్ అండి. ఇక్కడ చూడండి ఎంత మంచిగా గుత్తులు గుత్తులు వచ్చేస్తున్నాయి. ఇట్లా నేను క్లవ్ బీన్స్ కూడా కొన్ని సీడ్స్కు వదిలిపెట్టినానండి. మరి అవి చూపిస్తాను మీకు.
కొన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి, నేను సీడ్స్కే వదులుతున్నానండి. ఇదిగోండి ఇక్కడ పెద్దగా ఉన్నాయి కదా, ఇవి నేను వదిలేస్తున్నా సీడ్స్కి మీకోసమే. చిన్నగా ఉన్నాయి, నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇవి సాంబార్లో వేసినానండి నేను, బాగున్నాయి. మనం బీన్స్ వేసుకుంటాం కదా వెజిటేబుల్ సాంబార్, అట్లా వేసినప్పుడు అట్లా కూడా బాగున్నాయి వేసుకుంటే. ఇదిగోండి ఇవి రాలిపోయి పడిపోతున్నాయి చాలా, అసలు ఇట్లా ఓపెన్ అయిపోతున్నాయి అన్నమాట. సీడ్స్ ఇట్లా చక్కగా ఎండిపోవాలి, అసలు చెట్టు పైన ఎండిపోతే మనకి ఇదిగోండి 4 సీడ్స్ వచ్చినాయి ఒక్క దాంట్లో. ఇదిగోండి 4 సీడ్స్ వచ్చినాయి క్లవ్ బీన్స్, ఒక్క దాంట్లో 4 సీడ్స్ వచ్చినాయండి. బాగా వచ్చినాయి కదా, హెల్దీగా ఉంటేనే 4 సీడ్స్ వస్తాయి అంటారు అనమాట. మరి నేనైతే ఫస్ట్ టైం కలెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇది రెడ్ బెండ అండి, చూడండి ఇవి నేను సీడ్స్ కోసం వదిలేసినాను వీటిని. ఇదిగోండి ఇదిగోండి లేతగా ఉన్నప్పుడు మనకి ఇంకా ఇట్లా డార్క్ కలర్ ఉంటుంది, కొంచెం ముదిరిన తర్వాత ఇట్లా కలర్ లైట్ వస్తుంది. కానీ ఇది రెడ్ బెండ్ అని, రెడ్ కలర్ చూడండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇవన్నీ ఒక్క దాంట్లోనే మనకు చాలా సీడ్స్ వచ్చేస్తాయండి. ఇవి కూడా నేను మీకు నెక్స్ట్ గివ్ అవేలో అప్కమింగ్ చేస్తాను కదా సీడ్స్ గివ్ అవే, దాంట్లో నేను మీకు పంపిస్తానండి. ఇది చూసారా, ఇది గుర్తుపట్టారా, ఇది ఎర్ర తోటకూర అండి. ఇది కూడా సీడ్స్ రెడీ చేస్తున్నాం, మరి ఇవి కూడా రెడీ అవుతూ ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికి, మనకు ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా కనబడుతుంది చూడడానికి. మరి చక్కగా సీడ్స్ అనేటివి రెడీ అయిపోతున్నాయి వీటిలలో కూడా. కొంచెం టైం పడుతుంది ఇవన్నీ ఎండటానికి. అవన్నీ రెడీ అయిపోయినాక మీకు పంపిస్తాను. ఇక్కడంతా పాలకూర ఉందండి. నేను ఇటు వన్ సైడ్కి వేసుకున్నాను. దీంట్లో 2 రెడ్ లాంగ్ బీన్స్ మొక్కలు ఉన్నాయి. మరి నేను ఇట్లా మధ్యలో కిచెన్ వేస్టేజ్ ఇట్లా వేసి పెట్టుకుంటానండి. ఇది ఒక హెల్మెట్ వేస్ట్ది, దానికి ఒక హోల్ పెట్టేసి దీంట్లో అంతా కూరగాయలు వేస్టేజ్ వేసి పైనుండి మట్టి వేసి పెట్టినాను. ఇదంతా చక్కగా కంపోస్ట్ అయిపోతుంది. దాంట్లో నుండి వచ్చే లిక్విడ్ మరి మన మొక్కలకి బలం అవుతుందండి. ఇదండి పాలకూర హార్వెస్ట్ చేసుకుందాము. మంచి హెల్దీగా చూడండి, ఎంత గ్రీన్ లీవ్స్, చాలా బాగా వస్తుంది పాలకూర. ఈ ఎండాకాలం అంతా మంచిగా వండించుకోవచ్చండి. ఈ లీఫీ వెజిటేబుల్స్ చక్కగా వండించుకోవచ్చు. దీంట్లో ఒక మొక్క ఉందండి, నేను ఒక్కటే దాంట్లో వేయకుండా అక్కడక్కడ వేసుకున్నానండి. పాలకూర మంచిగా వస్తుంది. దీంట్లో చెట్టు చిక్కుడు మొక్కలు ఉన్నాయి, అట్లాగే పాలకూర కూడా చాలా బాగా వస్తుంది దీంట్లో. ఇక మనకు అన్ని గిన్నెలన్నీ నిండిపోతున్నాయండి ఈరోజు. దీంట్లో బెండ ముక్క పెట్టినాను కానీ రాలేదండి. పక్కన ఈ పాలకూర వేసినాను, పాలకూర వచ్చింది కానీ బెండ ముక్క రాలేదు. ఇదిగోండి చాలా లేతగా ఉందండి. ఊరికే ఇలా అంటేనే మనకు వచ్చేస్తుంది. ఎలాంటి మందులు లేకుండా మనం మంచిగా మన తోటలో మనము చక్కగా వండించుకోవచ్చండి ఇట్లా కదా, మంచి సహజ పద్ధతిలో ఆర్గానిక్.
ఎర్ర బచ్చలి ఉందండి ఇక్కడ. మంచిగా నేను ఈ క్రీపర్ని ఇట్లా బాకిచ్చినాను చూడండి. ఇలా పోతుంది ఇది. దీని కాడ చాలా రెడ్గా ఉంటుంది. ఇదిగోండి పింక్గా ఎర్ర బచ్చలు అంటాం కానీ రెడ్ కలర్ కాదు, ఇది మంచి కలర్ ఉంటుంది. లీవ్స్ కూడా చాలా బాగుంటాయి ఇట్లా. హార్వెస్ట్ చేసుకుందాము. ఇవి చూడండి, ఇదిగోండి ఆకులు కూడా చాలా బాగుంటాయి. ఇట్లా మనం మంచిగా ఈ పప్పులో వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. బచ్చల కూర చాలా మంచిది హెల్త్కి అని చెప్తుంటారు కదా. బచ్చలు ఏదైనా, ఎర్ర బచ్చలైనా, గ్రీన్ బచ్చలైనా, తీగ బచ్చలైనా, దుంప బచ్చలైనా, ఏదైనా బచ్చలి మనకు హెల్త్కి చాలా మంచిదండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనము ఇట్లా వేసుకుంటే, సీడ్స్ వేసుకుంటే చాలు. నేను మీకు లాస్ట్ టైం ఈ సీడ్స్ పంపించినానండి, ఎర్రబచ్చలి సీడ్స్. మరి రిసీవ్ అయిన వాళ్ళు చక్కగా సీడ్స్ వేసుకోండి, బచ్చల కూర పెంచుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇంకా తీగల కంటే దుంప బచ్చలు ఉంటుంది కదా, చెట్టు బచ్చలు అంటాం కదా, ఆ చెట్టు బచ్చలకి ఎక్కువ ఆకులు వస్తాయండి. వీటికి కొంచెం తక్కువ వస్తాయి తీగ వాటికి. ఈ తీగలు అందంగా ఉంటాయి చూడ్డానికి, మనకు గార్డెన్లో అందంగా కనిపిస్తాయి, కలర్ఫుల్గా. ఈ రెడ్ బచ్చలు అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మరి అదే మనకు ఆకులు అయితే కొంచెం తక్కువ వస్తాయి. చెట్టు బచ్చలు అయితే చాలా ఎక్కువ ఆకులు వస్తాయి, మంచిగా వస్తాయి లీవ్స్. ఇవి బజ్జీలు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. బజ్జీలు మనము శనగపిండితో బజ్జీలు కూడా వేస్తారు వీటితో. బచ్చల కూరవి బాగుంటాయి. మనకు చిన్నగా ఉన్నప్పుడే మనకు ఎక్కువ ఆకులు మనం తెంపుకోవాలంటే ఈ పూత అనేది మనం తీసేస్తూ ఉండాలండి. కనిపించగానే కొంచెం మనం ఇంకా వదిలేస్తున్నాం, ఇంకా ఆ మొక్కను అన్నప్పుడు సీడ్స్కి వదలాలి, కానీ ఇప్పుడైతే తీసేయాలి. నేను చాలానే కలెక్ట్ చేసినానండి, నా దగ్గర ఇంకా విత్తనాలు ఉన్నాయి ఎర్రబచ్చలివి. మీకు కావాలంటే నేను మళ్ళీ కూడా వాటిని పంపిస్తాను. నెక్స్ట్ గివ్ అవేస్లలో ఎర్ర బచ్చలి, ఎర్ర తోటకూర, ఎర్ర బెండ ఈసారి అన్నీ ఇలా ఉన్నాయి స్పెషల్గా. ఓకే, ఇదంతా ఒక దగ్గర పెట్టేసినా కానీ ఇది చాలానే ఉందండి. ఈ గ్రో బ్యాగ్లా ఇది చెట్టు బచ్చలండి. ఇది తీగలు అయితే రావు, కానీ మరి ఆకులు అయితే చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇట్లాంటివి మనం పెట్టుకోవాలి, 1-2 పెట్టుకుంటే మనకు చాలా లీవ్స్ వస్తాయి. మనం ఇది కలిపి కూడా వండుకోవచ్చు, ఏం కాదు. సపరేట్గా కూడా మనం చేసుకోవచ్చు. చూడండి ఎంత లేతగా ఉన్నాయో లీవ్స్, చాలా బాగున్నాయి. బచ్చల కూర చాలా మంచిదండి, మనము వాడాలి బచ్చలి. మనం ఇలా కట్ చేసుకున్నాం అనుకో, మళ్ళీ మనకు వస్తూనే ఉంటాయి అన్నమాట. పాలకూర లాగానే సేమ్ బచ్చలి కూడా బాగా వస్తుంది. ఇంకా గార్డెన్లో ఈ తోటకూరలు, అన్ని కొయ్యగూరలు అవి వస్తూనే ఉంటాయండి రెగ్యులర్గా. పుదీనా ఉందండి, హార్వెస్ట్ చేసుకుందాము. మేము అప్పుడప్పుడు దీన్ని తెంపుకుంటూనే ఉంటాము. ఇంకా మనము ఈ ఎండాకాలం మంచి ఇట్లా మనం కట్ చేసుకుంటూ వీటికి వాటరింగ్ కరెక్ట్గా
అంటే ప్రాపర్గా అంటే తేమ ఉండాలి, ఎప్పుడు నీళ్ళు నిల్వ ఉండకూడదు, కానీ తేమ ఉండేటట్టుగా పెట్టుకొని ఇంకా ఇలా మనం ప్రూన్ చేసుకున్నప్పుడల్లా కొంచెం ఒక గుప్పడంతా ఎరువు ఇస్తూ ఉంటే, కంపోస్ట్ కానీ వర్మి కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ ఏదైనా మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది మనం ఇస్తూ ఉంటే పుదీనా కూడా చాలా బాగా వస్తుందండి. ఏ సీజన్ అయినా కూడా పుదీనా చక్కగా వస్తుందండి. మంచి సువాసన ఉంటుందండి. మనము ఇంట్లో పెంచుకునేది, మనం బయట తెచ్చుకున్న వాటికి అంత స్మెల్ అనిపించదు, కానీ ఎంత చక్కగా వస్తుందో మనము కర్రీస్ చేసుకుంటున్నప్పుడైనా ఊరికేలా మనకి ఇలా తెంపుతుంటేనే మరి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పటికి చాలండి, చాలా ఉంది కానీ నాకు కొంచెమే చాలు. ఇంకొక దగ్గర ఉంది, ఇంకొంచెం తెంపుకుందాం. దీంట్లో టర్టిల్ వైన్ ఉండే అండి, అది ఎండిపోయిన తర్వాత నేను ఊరికే ఇట్లా 1-2 కొమ్మలు నాటినాను అంతే. అసలు పెద్ద టబ్లో నుండి తీసి, ఇప్పుడు మీకు చూపించిన కదా ఆ టబ్లో నుండి తీసి నాటినాను. ఎంత మంచిగా వచ్చింది కదా, అసలు చాలా బాగా వస్తుందండి పుదీనా, ఈజీ గ్రోయింగ్. కనీసం ఈ చిన్న చిన్నవన్నా స్టార్ట్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు. నిజంగా చాలా బాగుంటుందండి. ఇట్లా మనం ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మనము ఇలా తెంచుకొని మనం వేసుకుంటుంటే వంటలు చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎంత పుదీనా వచ్చింది చూడండి. చాలు, మనము మన మొక్కల నుండి తీసి కొంచెం వేసినా కూడా అది ఎంతో బాగుంటుంది. ఇదండి ఈరోజు హార్వెస్ట్. మరి ఈరోజు హార్వెస్ట్ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నాకైతే చాలా హ్యాపీ. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మనకు మంచి ఈల్డ్స్ రావడానికి మంచి ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మనము వీడియోస్లలో షేర్ చేస్తూ ఉన్నాను. మరి చూడండి, చూసి మరి మీరు కూడా గార్డెనింగ్ అనేది చేయండి. అందరికీ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.